బాగున్నారండి? ఈరోజు ఆదివారం కదా, మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ఆ వాగ్దానం విన్నప్పటి నుంచి చాలామంది నాకు చెప్పిన విషయం అంటే ఆదివారం క్రమంగా వెళ్ళలేని వారు కూడా క్రమంగా వెళ్తున్నామయ్యా అని చెప్తున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని నా దేవుడు దీవించిన కాక. అలాగే దేవుని ఒక వాగ్దానం చదువుకుందాం. సామెతలు 13:6. యథార్థవర్తకునికి నీతియే రక్షణకరము. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తున్నారో వారి నీతే వారికి రక్షణకరం, అంటే వాళ్ళని కాపాడుతారు. ఏమైనా రండి, నీ మీద ఎవరైనా నింద వేయని, డోంట్ వరీ, నీ యథార్థతే నీకు రక్షణ. ఆఫీస్లో ఎవరైనా నిన్ను కించపరచుని, లేదా పై అధికారులు నిన్ను ట్రాన్స్ఫర్ చేయని, లేదా నిన్ను డిస్మిస్ చేయని పర్లేదు, కానీ నువ్వు యథార్థంగా నడుచున్నావు కదా, అది నిన్ను ఒకరోజు రక్షిస్తుంది, అది నీకు సాక్ష్యం చెప్తాది. కాబట్టి పిల్లలు మీ తల్లిదండ్రుల దగ్గర యథార్థంగా ఉండండి. దేవుని బిడ్డలుగా మనం దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. భార్యలారా మీ భర్త దగ్గర యథార్థంగా ఉండండి. భర్తలారా మీ భార్య చదువు లేదు కదని, జ్ఞానం లేదు కానీ వారిని మోసపరిచే పని చేయకండి. యథార్థంగా ఉండండి. దేవుని సేవకులు ఎదుట విశ్వాసం యథార్థంగా ఉండండి. ఎప్పుడైతే మన యథార్థంగా మన వ్యాపారంలో, మన చదువులో ఉంటామో, యవనస్తులు ప్రాముఖ్యంగా మీ పవిత్రమైన జీవితంలో యథార్థంగా బ్రతకండి. ఖచ్చితంగా యథార్థతే మీకు రక్షణగా ఉంటుంది. అట్టి కృపనిచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, దినములు చెడ్డవి, సమయాన్ని పోనిద్దానైనా విన్న వాక్యమన్నా ఎవరిలో సాతాను చొరబడకుండా అగ్నికంచేయండి. మీరు అక్కడ సమీపిస్తాగా ప్రతి ఒక్క క్రైస్తవుని సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిలో ప్రార్థన ఆత్మ ఉంచండి. ఈరోజు ఉదయకాలన శరీరం నీరసంగా ఉన్న వారికి ఇప్పుడే యేసు నామములో శక్తిని దయచేయండి. ఎంతోమంది నాయన ప్రభువా అయ్యా అనారోగ్యంతో ఉన్నారు, వారి మీద నీ కనికరం ఉంచండి అయ్యా. ఉదయకాలన ప్రభా ఆత్మహత్యలు, పాయిజన్ తీసుకుంటున్న వారిని మీ నామములో ఆపుతున్నాం తండ్రి. వారిని ప్రభా దురాత్మ శక్తుల నుంచి విడిపించినైనా, ముఖ్యంగా ఉదయకాలన వ్యాధిగ్రస్తుడు బాగు చేయండి అయ్యా. మనుషులంత వరకు మనశ్శాంతి ఇచ్చాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.